జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు గ్రహాలు ఈ 2025 సంవత్సరం మొదలైన తర్వాత మనకి అతిపెద్ద అనేక గ్రహాలు కూడా మారడం అనేది, స్థన మార్పిడి అనేది అవడం జరుగుతూ ఉంది. అయితే మొన్నటి మార్చి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచరించింది. అక్కడ మనకి అన్ని రకాల గ్రహాలు, శని భగవానుడు, రవి భగవానుడు, అలానే చంద్రుడు, అలానే శుక్రుడు, రాహువు కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మే 18వ తారీఖున గురువు, రాహువు, కేతువు, రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కూడా శుక్రుడు, బుధుడు కూడా మారేటువంటి అవకాశం లేనున్నపోలేదు. అయితే ఈ యొక్క గ్రహ చలనం, ఈ యొక్క గ్రహ మార్పిడి, ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక, ఈ గ్రహాల స్థానాల మార్పిడి వలన ద్వాదశ రాశుల వారికి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా, వారి యొక్క గోచార ప్రకారంగా, వారి యొక్క నామనక్షత్ర ప్రకారంగా ఎలా ఉండబోతుంది. అలానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి 2025 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు అంటే మారుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మనుషుల యొక్క స్థితిగతులు కూడా, విపత్తులు కూడా, అలానే మనకి ఆ ఊహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడేసి, అలానే విధంగా పరిస్థితులు కూడా మనకి అందలేదా అన్నట్టుగాను, కొందరికైతే కుడి ఎడమవటం, కొందరికైతే బొళ్ళు ఊడలవటం, కొందరికైతే నైటే కోటీశ్వర్లు అవటం, ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి మార్పులు అయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క 18 మాసములలో చూడగలుగుతాం. ఈ 18 మాసాలంటే ఏప్రిల్ మనకి మే నెలలో మారినటువంటి గురువు, రాహు, కేతువు ఈ యొక్క గ్రహాల నుంచి ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది, వారి యొక్క స్థితిగతులు ఏంటి అనేది మనకి 18 మాసాల వరకు, అంటే దగ్గరగా 2027 సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది, మళ్ళీ గురువు మారేంత వరకు కూడా, అలానే రాహుకేతులు మళ్ళీ మారేంత వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనము పరిశీలన చేద్దాం. మనకిప్పుడు ఏవైతే అతిపెద్ద గ్రహాలు ఉన్నాయో ఈ 2000 సంవత్సరంలో 2025 సంవత్సరంలో మారడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం అనుకున్నట్టుగా ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి ఏమవుతుందంటే కనుక ఈ గ్రహాల మార్పిడి వలన కర్కాటక రాశి వారికి కూడా అదృష్టం వస్తుంది. అది ఏంటి, కర్కాటక రాశి వారి స్వతహాగా అయితే అదృష్టం రాకూడదు కదా. ఎందుకంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది, అలానే బుధ భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది కదా. మరి ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎలా కలిసి వస్తుంది అంటే కనుక మనకి ఏదైతే మే మాసంలో 18వ తారీఖు మారినటువంటి 2020 సంవత్సరం మారినటువంటి రాహువు, కేతువు ఛాయాగ్రహాలతో పాటు గురువు కూడా మారడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి కూడా మంచి జరుగుతుంది. అది ఎలాగా, డీలర్షిప్ వ్యాపారాలు, అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు, తొందరపాటు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. లాటరీ టికెట్ కొనడాలు, సడన్గా నైట్ కోటీశ్వరుడు అవటాలు అవి మాత్రం రావు. బెట్టింగుల్లో పెట్టి డబ్బు రావటాలు ఇవి రావు. అయితే కష్టపడిందా సొమ్ము అయితే వస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాల్లో మంచి లాభస్థాయిగా ఉంటారు. అలానే ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కాకుండా షేర్స్ కావచ్చు, అలానే మీకు ఇంకేదన్నా పెట్టుబడి పెట్టేటువంటి వ్యాపారాలు, ఆన్లైన్లో పెట్టేటువంటి బెట్టింగ్లు కాకుండా షేర్స్, అలానే మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటి వాటిలో అయితే కొంతమేర అదృష్టం ఉంటుందని చెప్పొచ్చు. అలానే కర్కాటక రాశి వారు ఎప్పటి నుంచో ఏదో చూస్తున్నారు, మీరు కొత్తగా వ్యాపారం పెట్టాలి, సొంతగా ఏదైనా స్టార్ట్ చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలదొక్కోవాలనుకునేటువంటి కర్కాటక రాశి వారు ఎవరైనా ఉన్నారా, వారికి ఈ యొక్క 18 మాసాలు కూడా పరిగెత్తిచ్చేటువంటి రాహువు, కేతువు ఉన్నారు మీ వెనక. వాళ్ళ బలం అనేది మీకు ఉంది. కాబట్టి ఎందుకంటే కుంభరాశిలో రాహువు, ఇక్కడ సింహరాశిలో వచ్చేసి కేతువు ఉన్నారు. సింహరాశిలో కేతువు మీకు ఖచ్చితంగా మంచి చేస్తారు. ఎందుకంటే 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎవరిదైనా అనూహ్యంగా మారేటువంటి బాంధవ్యాలు, అలానే ఫ్రెండ్షిప్ అంటే స్నేహితులు కూడా మీరు పెరగడం, ఆ స్నేహితులు మీకు హెల్ప్ చేయడం, మీకు మీ కులంలో కావాలి, మీ గోత్రంలో కావాలి అని మాత్రం అనుకోకండి. ఏ కులమైనా ఏ గోత్రమైనా మన భారతదేశంలో ఒకటిగా భాయి ఉండాలి. అలాంటి వారు ఎవరైనా మీకు ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్తో పాటు మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చేయండి. కర్కాటక రాశి వారు ఎవరైనా లవ్ చేస్తున్నారా, లవ్ చేస్తే కూడా అదేంటో ఈ రాహుకేతువులు లవ్ మ్యారేజ్ కూడా చేస్తున్నారు కర్కాటక రాశి వారికి. అది కూడా ఈ 18 మాసాల్లోనే అవుతుంది. ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అవుతుంది. ఇక తర్వాత అయితే నాకు సంబంధం లేదు. అయితే మరొకటి, కర్కాటక రాశి వారికి ఇంకొక అదృష్టం కూడా ఉంది. ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళు మీకు తెలుసో తెలియకుండా మీ పేరు మీద కొని ఉంచారా, అవి రేటు పెరుగుతున్నాయి చూసుకోండి సుమి. అలా అని చెప్పేసి పెద్దవాళ్ళని కొట్టకండి, కేవలం అడగండి.
ప్రయత్నం చేయండి. ప్రయత్నపూర్వకంగా మీకు ఎంత వస్తే అదే దక్కుదలని చెప్పండి. అంతకుమించి మీరు వాళ్ళని కొట్లాడేసి భార్యని ఇబ్బంది పెట్టి డబ్బులు తీసుకురామని లాంటివి చేయకండి. భర్తని ఇబ్బంది పెట్టి చూసుకోమని లాంటివి చేయకండి. కర్కాటక రాశి వారికి స్వతహాగా కలిసి వస్తుంది ఈ 18 మాసాల్లో. ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహారంతో పాటు కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి ఒక పరిహారం ఉంది. అది ఏమిటో, ఒక మంచి కొబ్బరికాయలో మంచి చెడు కూడా ఉంటాయి, అంటే కుళ్ళిపోయినవి కూడా దొరుకుతాయి. ఒక కొబ్బరికాయ తీసుకొని మీకు మీరుగా అది తల మీద పెట్టుకొని 2 నిమిషాలు ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు కర్కాటక రాశి వారికి సపరేట్గా అది మీరు తల మీద పెట్టుకొని తల చుట్టూతా క్లాక్ వైజ్గా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ కొబ్బరికాయని పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయండి. మీకున్నటువంటి రాహుకేతు దృష్టి శుభంగా ఉంది కాబట్టి ఈ కొబ్బరికాయ దేనికి తీసేమనంటే మీకున్నటువంటి నరదిష్టి అనేది తొలగడానికి, మీరు ఎదిగేటువంటి దానికి ఎవరు కూడా చూడలేరు, అందుకని చెప్పేసి ఆ నరదిష్టి తొలగడానికి మీకు ఒక చిన్న పరిహారం అనమాట. అది దాంతోపాటు మీరు ఈ ఒక చిన్న పరిహారం కూడా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా రానున్నటువంటి కాలం మొత్తం కూడా మీ మీదే కొనసాగుతుందా అని అనుకోవచ్చు. మీరు అన్ని రకాలుగా ఉత్తీర్ణులు అయ్యేదానికి ఒక చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఈ 18 మాసాలు మిమ్మల్ని ఆపేటువంటి వారు ఎవ్వరూ ఉండరు. ఇది మనకి ఈ యొక్క రాహువు, కేతువు, ఈ యొక్క గురువు మారడం ద్వారా ఈ యొక్క రాశి వారు చివరిగా మనకేంటంటే ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా, పూర్వీకుల శాపాలు దోషాలే కాకుండా, మనలో ఉన్నటువంటిది ప్రకృతి నుంచి వచ్చేటువంటి చెడు నెగిటివ్ కూడా వెళ్ళే విధంగా, అలానే చేతబడి, నరదిష్టి, నరఘోష, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటివి ఉంటే వారికి సిమ్టమ్స్ బట్టి కూడా ఈ యొక్క రెమెడీ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది. రానున్నటువంటి 18 మాసాల వరకు కూడా ఈ యొక్క రెమెడీ మీరు చేసుకోవచ్చు. ప్రతి 3 మాసాలకు ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం, అర్చన, పూజ, హోమం, జపం వీటిలో ఏదైనా సరే బుధవారం లేదా గురువారం రోజున ప్రతి 3 మాసాలకు ఒకసారి చేయించుకోవాలి. అలానే మీకు సమీప దూరంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ లేదా సాయిబాబా వారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ ఉంటే ఆ గురువుకు సంబంధించిన ఆలయాల్లో మీరు అరటి పళ్ళు అని మార్కెట్లో దొరుకుతాయి. మనకి అరటి పళ్ళు మనం అందరం తినేటువంటి అరటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండినటువంటి అరటి పళ్ళు, మనిషి తినగలుగా అంత పండినటువంటి అరటి పళ్ళుని తీసుకెళ్లి ఒక 12 డజన్లు లేదా 12 పళ్ళైనా సరే, 1 డజనా లేదా 6 డజన్ల లేదా 12 డజన్లైనా సరే ఆ ఒక ఆలయంలో స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మీ చేతులతో ప్రసాద రూపంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందచేస్తే గనక మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు, విద్యా సమస్యలు, మందబుద్ధి, మైండ్ పని చేయకపోవటం, స్ట్రెస్ ఫీలు ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ యొక్క పరిహారం ఈ రాశి వారికి. మరొకటి మానస అమ్మవారి ఆలయంలో, లేదంటే గనక కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగల దగ్గర, లేదంటే గనక అయ్యప్ప స్వామివారి ఆలయం, లేదంటే గనక ఏదైనా గురువుకు సంబంధించిన ఆలయంలో అటుకులు, బెల్లము, దాంట్లో పుట్నాల పప్పు వేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఇది ప్రతి మంగళవారం, గురువారం లేదా మీకు కుదిరినటువంటి వారంలో అయినా సరే పెట్టొచ్చు. ముఖ్యంగా మంగళవారం, గురువారం రోజున కనుక నేను చెప్పినటువంటి ఆలయాల్లో కనుక నైవేద్యం పెట్టినట్టయితే మీ పిల్లల్లో ఎదుగుదల, నరదిష్టి, నరఘోష తగ్గి ఆర్థిక ఇబ్బందులని మెరుగుపడతాయి. జాబులో వెసులుబాటు కూడా మెరుగ్గా ఉంటుంది. అలానే విదేశీ ప్రయాణం ఎవరైనా చేయాలనుకుంటే ఈ రాహుకేతు దోషాలు కనుక మీకు కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా రాహుకేతు దోషాలు కొంతమేర తగ్గేందుకు ఈ యొక్క నైవేద్యం కూడా అక్కడ మనకి అమ్మవారి దగ్గర పెట్టొచ్చు, లేదా స్వామివారి దగ్గర మీరు నైవేద్యం పెడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులే కాకుండా, ఆరోగ్య సమస్యలే కాకుండా మరొకటి విదేశీయానానికి, అలానే ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా, ఎక్కడైనా మీరు ఇబ్బంది పడుతున్నా, ఆలోచనలు త్వరగా ఉన్నా, మీ యొక్క మందబుద్ధితో ఉన్నా, ఎలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క పరిష్కారం మీ రాశి వారికి చిన్న పరిష్కారం చేసుకుంటే, అంటే పరిహారం అనేది చాలా ముఖ్యమైనది. రాసుల వారు కనుక పరిహారం, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపాలు, జపాలు ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర.
మన మానవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానం చేయాలి, ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. అలా చేసినప్పుడే మనం వెదజల్లుతాం, పై స్థాయికి వెళ్ళగలుగుతాం. అలానే మనకి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలనుకున్నా, అలానే మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నా, విదేశీ ప్రయాణించాలనుకున్నా కూడా ఉన్న స్థానాల నుంచి పైకి రావాలన్నా, శత్రుభయం, శత్రుపీడ నుంచి బయటపడాలన్నా, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం బయటపడాలన్నా కూడా ఈ 18 మాసాల్లో అంటే మళ్ళీ మనకి రాహు కేతు మళ్ళీ మనకి మారేంత వరకు కూడా ఈ 18 మాసాల్లో కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విధిజల్లేలాగా ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే కనుక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం, మీరు ఏదైనా మీకు సమీప దూరంలో నది, చెరువు, వాగు, కుంట, కోనేరు, సెలయేరు, బ్రహ్మగుండం లాంటి ఏదైనా ఉంటే కనుక అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక బియ్యం పిండి, బెల్లము, అలానే నల్ల నువ్వులు అన్నీ కూడా, బియ్యం పిండి 1 కిలో అయితే బెల్లం 1 అరకిలో, నల్ల నువ్వులు 100 గ్రాములు, ఇలాచీలు 20 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలుపుకొని మీరు నీళ్లు పోసేసి పిండిలా చేయాలి. అంటే మనకి చెప్తే కనుక ఎలా ఉంటుందంటే చలిబిడి అంటారు. అలా ఆ టైప్లో మీరు కనుక చలిబిడి టైప్లో చేసేసి అక్కడ మీకు ఏవైతే కోరికలు, ఏవైతే దోషాలు, ఏవైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీరు మనసులో తలుచుకుంటూ అక్కడ మీరు ఆ పిండిని తీసుకుని వెళ్ళి 11 ఉండలు చేయాలి. 11 ఉండలు చేసేసి మీరు ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి కోరిక, ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి దోషం, ఇలాగ మీరు ఆ నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిల్లో కనుక వేసినట్లయితే కనుక మీకున్నటువంటి కోరికలు నెరవేరేదానికి త్వరగా ఉంటుంది. అలానే దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేవేదానికి నవగ్రహాలన్నీ కూడా మీకు శాంతి పలిగేసి ఆ నవగ్రహ శోభ అనేది మీకు ఖచ్చితంగా వెదజల్లుతుంది. నవగ్రహ శాంతి చేసుకోవాలి. అలానే మరొక రెమెడీ ఇంకొకటి ఏంటంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకించడం, నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకించడం, అలానే రాహువు కేతువుకి సపరేట్గా, కేతువుకైతే ఉలవలు, రాహువుకైతే కందులు గనక మీరు అక్కడ అభిషేకం చేసుకోవాలి. ఆ అభిషేకం చేసుకున్న రోజున 11 ప్రదక్షిణలు చేయాలి. అక్కడ నవగ్రహాల మండపానికి బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వగలిగితే ఉత్తమం. అయితే బ్రాహ్మణత్వానికి దానం ఇచ్చినట్టయితే కనుక కాలికి నమస్కారం చేయకూడదు బ్రాహ్మణునికి. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక రెమెడీ కూడా మీకు వివరిస్తున్నా. ఈ రాశి వారు కనుక ఈ రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పై స్థాయికి వచ్చేలాగా ఉంటుంది. రాహు కేతువు సంబంధించి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఆరికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది. పెళ్లి కానటువంటి వారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కోర్టు వ్యవహారాలు ఉన్నవారు, పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు, భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం ఉన్నవారు, తల్లిదండ్రులకి పిల్లలకి దూరంగా ఉన్నవారు, ఒకరికంటే ఒకరికి పడనటువంటి వారు, తగాదులవుతున్న వారు, ఆస్తి తగాదులు గొడవలు పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే కనుక మీకు సమీప దూరంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటే తెల్లదారం 9 పోగులు చేయండి. 9 పోగులకి పసుపు రాయండి. గంధము, పసుపు రాయండి. కుంకుమ రాయకూడదు. గంధము, పసుపు రాసేసి ఆ ఒక పోగుల్ని చెట్టు చుట్టూతో 3 సార్లు వచ్చేలాగా మీరు అవి చేయగలగాలి. అది చేసేసి ఆ చెట్టు పాదిలోను మీరు గంధము, కుంకుమ పువ్వు వేసినటువంటి నీరు, పన్నీరు ఏదైతే ఉందో ఆ పన్నీరు నీటిని ఆ పాదిలో కనుక మీరు పోయాలి. దాంట్లో షుగర్ కూడా వేయాలి. ఒక స్పూను, 2 స్పూన్స్ షుగర్ కూడా అందులో వేసి పాదిలో పోసినట్టయితే కనుక పెళ్లి కానటువంటి వారికి పెళ్లి ఖచ్చితంగా అవుతుంది. పెళ్లి అయిన సంగతి వారైతే ఒకసారి మాత్రమే పెళ్లి గురించి నేను చెప్తాను. ఒక్కసారి మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి ఇంకా అవ్వలేదు, లేట్ అవుతుంది అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. పెళ్లి అవుతుంది 3 మాసాల లోపే. మరొకటి, ఈ రాహుకేతు నుంచి ఎక్కువ బాధిస్తూ ఉన్నారు, అలానే ఎక్కువ ఆలోచన విధానం ఫాస్ట్గా ఆలోచించుకుంటున్నాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు బియ్యము, ఒక వెండి కాయిను ఏదైతే ఉందో అవి పంచలోకాలతో ఉన్నటువంటి ఒక తీగ, అలానే నల్ల నువ్వులు, అలానే తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా 50 గ్రాములు తీసుకోండి. కర్పూరం బిళ్ళలు ఒక 50 గ్రాములు తీసుకోండి. హారతి కర్పూరం అంటారు. ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి హనుమాన్ మందిరంలో అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటే కనుక అక్కడ మీరు ఆ నవగ్రహాల మీద అభిషేకం చేయండి. ఒక 3 వారాలు హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె, గంధము ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. ఎంతైనా ఇవ్వచ్చు. హనుమాన్ మందిరంలో శనివారం కాదా మంగళవారం రోజున దానం ఇవ్వండి. వీటి ద్వారా ఆలోచన విధానం, మందబుద్ధి, పెళ్ళిళ్ళు లేట్ అవ్వటం లాంటివి తగ్గిపోతాయి. అలానే మీకు
ఆలోచించేటువంటి విధానం కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. పెద్దరికంగా పెద్ద తరహాగా ఆలోచించేసి మరొక నలుగురికి కూడా సలహాలు ఇవ్వగలటువంటి పరిస్థితికి ఏర్పడతారు. ఈ యొక్క రెమెడీ కూడా మీకోసమే.